కష్టాన్నే నమ్ముకొని స్వయం కృషితో సొంత టాలెంట్తో మెగాస్టార్గా మారిన మగధీరుడు చిరు. నటనలో వైవిధ్యం చూపుతూ టాలీవుడ్లో విజేతగా నిలిచాడు. వెండితెరపై ఎంతమంది నటులున్నా వారందరికీ తానే సుప్రీం అని నిరూపించుకున్నాడు. అందుకే చిరు పారితోషికం కూడా అదే రేంజ్లో ఉంటుంది. రెమ్యునేషన్ ఎంతైనా పర్వాలేదు, చిరు డేట్స్ దొరికితే చాలు, అదే తమ అదృష్టం అనుకునే విధంగా విపరీతమైన డిమాండ్ ఉండేది. అయితే దశాబ్దకాలం తర్వాత తాను వెండితెరపై వచ్చేందుకు సిద్ధమైతే పలువురు పలు రకాల వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి ఇంకా నటిస్తారా? ఆయన నటిస్తారు సరే, జనాలు ఆయన సినిమాలు చూసే ధైర్యం చేస్తారా అన్నవారు ఉన్నారు. వారందరికీ తన ఖైదీ నెంబర్ 150 ద్వారా దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు మెగాస్టార్. అంతేకాదు, ఖైదీ నెంబర్ 150 సినిమాకు చిరంజీవి తీసుకున్న రెమ్యునరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. బాస్ ఈజ్ బ్యాక్ అంటూ వచ్చిన ఈ మూవీకి చిరంజీవి దాదాపు 33 కోట్లు తీసుకున్నాడనే విషయంపై ఫిలింనగర్లో భారీ చర్చ జరుగుతోంది. చిరు కెరీర్లో 150వ చిత్రంగా నిలిచిన ఈ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఖైదీ నెంబర్ 150 చిత్రం దాదాపు 55 కోట్లతో నిర్మాత రామ్ చరణ్ తెరకెక్కించారు. ఈ చిత్రం సుమారు 150 కోట్లకు పైగా గ్రాస్ను రాబట్టింది. ముందుగా అనుకున్న ప్రకారం లాభంలో కొంత షేర్ను చిరంజీవికి రామ్ చరణ్ ఇచ్చినట్లు సమాచారం. నిర్మాతగా రామ్ చరణ్ ఈ చిత్రం ద్వారా భారీ లాభాన్ని సంపాదించినట్లు తెలుస్తోంది.